జంగారెడ్డిపేట గ్రామం అనేది సింగూరు ప్రాజెక్టులో ముంపు గురైనటువంటి విలేజ్ ఇది. ఈ గ్రామం దాదాపుగా ఒక 50% మంది పబ్లిక్ మాత్రం ప్లాట్ అలాట్మెంట్ చేసి మిగతా 50% మంది దాదాపుగా 235 కుటుంబాలకు ఇప్పటికీ దాదాపు 11 సంవత్సరాలు అయినా కానీ ప్లాట్ అలాట్మెంట్ చేయలేదు. ప్లాట్ అలాట్మెంట్ చేయకపోవడం వల్ల డబ్బులు మొదటి విడత రావడం, రెండవ విడత రావడం, ఇంకొక 10% మందికి అసలే రాకపోయినా కానీ వచ్చిన వాళ్ళు కనీసం ఇల్లు కట్టుకుందామంటే ప్లాట్లు లేవు. ప్లాట్ లేక ఈ ఉన్న కూలిపోయిన ఇళ్లలోనే వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్న పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. ప్రధానంగా ఏంటంటే ఇల్లు కూలిపోయి ప్రశాంతంగా పడుకోలేని పరిస్థితి. ఎందుకంటే పాములు, తేళ్ళు, అట్లాగే పందులు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, 2 నెలలు అయితే వర్షాకాలం వస్తుంది, మళ్ళీ చీమలు, చెదలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి పిల్లలతోటి ఇలా బతుకులు చూస్తే మాత్రం ఏంటంటే ఇంకా ఈ సమాజంలో ఎంత ఘోరంగా ఉందా అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ వీళ్ళ కోసం భూమి కొని ఇవ్వడానికి కూడా చిన్న చిన్న రాజకీయాల వల్ల నిజంగా సఫర్ అవుతున్నది సామాన్య ప్రజలు. ఈ ప్రజలకు ఖచ్చితంగా మానవతా దృక్పథం ఉండాలి ఇక్కడ. ఎందుకంటే మనము విలాసవంతంగా బతుకుతుండొచ్చు, కానీ మినిమం నీడ్స్ అని కూడా బతికే పరిస్థితి లేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా సాటి మనుషులే అనేటువంటి జ్ఞానం కనీసం ఉన్నట్టయితే కనీసం రాజకీయాలన్నీ పక్కకు పెట్టేసి ఇమ్మీడియట్ తక్షణమే అధికారులు కూడా ఏంటంటే ఎలక్షన్ కోడ్ అని అవని ఇవని అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే మానవత్వం కావాలి ఇక్కడ మానవత్వంతో ఇక్కడ బతుకుతారు. ఎందుకంటే ఈరోజు చీమలు తెలిసి ఇంట్లో చిన్న చీమలు వస్తేనే కరిస్తే ఎంత ఘోరం ఉంటుంది. ఈరోజు ఇళ్ళలో తిరుగుతుంటే పందులు వస్తున్నాయి, ప్రొద్దున ఒక పాము చంపినామని ఇప్పుడు మా ఇంట్లో పాములు చూపిస్తాను ఒకతను. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎట్లా నిర్దిస్తాడు? ఒకళ్ళు పండుకుంటే ఇంకోళ్ళు కావాలంటే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అధికారులు కూడా ఆలోచించాలి. ఇమ్మీడియట్లీ వీళ్ళ మీద ఎలాంటి అంటే ఎలక్షన్ కోడ్ అనో ఇవన్నీ కాకుండా, ఎందుకంటే 2 నెలల్లో మనకు వరద స్టార్ట్ అవుతాయి. అప్పుడు అలాట్మెంట్ చేసినా ఇల్లు కట్టుకోలేరు. కాబట్టి 2 నెలల సమయం ఉన్నది కాబట్టి వాళ్ళకు ఒకరికి కనీసం 125, 150 గజాల ప్లాటు ఆల్రెడీ భూమి ఉంది. కాబట్టి ఎవరైతే జెన్యూన్గా ఇక్కడ ఉన్నారో, మేము అంటలే ఇప్పుడు 235 మందికి ఇక్కడ జాగలేదు కాబట్టి అందరికీ 10 గజాలు 70 గజాలు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి మిగతా వాళ్ళకి కొనేనియాలి. కాబట్టి ఉన్న వాళ్ళకైతే సఫర్ అయితే వాళ్ళకి ఇమ్మీడియట్లు ఇచ్చినట్టయితే డబ్బులు ఉన్నాయి మా దగ్గర, ఎందుకంటే డబ్బులు వచ్చినాయి కాబట్టి ఆ డబ్బులతోటి ఎంత కొత్త 1 2 రూమ్లో 3 రూమ్లో వేసుకొని బతుకుతారు. వాళ్ళు కూడా మిగతా ప్రజల్లాగా బతుకుతారు. కాబట్టి ఇమ్మీడియట్లీ స్థానిక ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇమ్మీడియట్లీ 1-2 డేస్ కూర్చొని, ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు అలాట్మెంట్ చేసి ముందుకు వచ్చినట్టయితే ఇంకోళ్ళు పోయి కంప్లీట్ ఇచ్చి ఎలక్షన్ ఉన్నాక ఎట్లా వస్తారని ఇవి ఇక్కడ రాజకీయాలు వద్దు. ఇక్కడ మనం అందరం కూర్చొని జెన్యూన్ ఎవరున్నారు, ఎల్లయ్య పోషా ఎవరెవరైతే నిజంగా నివసిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మనం అలాట్మెంట్ చేద్దాం. అప్పుడు ఆడియో ఎందుకంటారు, లేకుంటే ఆ ఎంఆర్ ఎందుకంటారు, మనం కంప్లైంట్ ఇస్తారు కదా వాళ్ళు వచ్చేది ఇక్కడికి. కాబట్టి ఇది గ్రామంలో సమస్య, విత్తిన్ గ్రామం పరిధిలో ఉన్న సమస్య. కాబట్టి అందులో అదృష్టం ఏంటంటే ఈ విలేజ్ కీలక భూమిగా పోషించి మనకు అలాట్మెంట్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారే ప్రజెంట్ మళ్ళీ మంత్రిగా ఉన్నారు. కాబట్టి తను ఖచ్చితంగా అప్పుడు విలేజ్ మొత్తం డబ్బులు ఇవ్వడం, ఇప్పుడు ఇవ్వడం అన్నిట్లో పాత్రత ఉంది. మళ్ళీ తను ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ సహకారం పూర్తిగా విలేజ్ మీద ఉంటుంది. మన విలేజ్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకొని సార్ కూడా కోఆపరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఆపరేషన్ చేసినా కానీ అధికారులకు కూడా అతను చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది తప్ప కానీ లేదా వాళ్ళు సఫర్ కానీ మనం ఎంజాయ్ ఉండామనే కల్చర్ ఆ సారు ఎక్కడ నరనరాల ఉండదు. సామాన్య ప్రజల యొక్క ఆలోచన ఉంటుంది. అందులో భాగమే మనకు పైసలు ఇప్పించింది, కానీ అందులో భాగమే మనకు అలాట్మెంట్ చేయడము, భూమి కూడా ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామంలో రాజకీయ నాయకులందరికీ అంటే అధికారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ మానవతా దృక్పథాన్ని చాటుకొని ఇక్కడ ఎలక్షన్ కోడ్ అనేది పక్కకు పెట్టి అందరూ కూడా సహకారం చేసి విత్తిన్ వారం రోజుల్లోనే వీళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ చేయాలి. ఎందుకంటే భూమి ఉన్నది, ఆల్రెడీ పేపర్ మీద ప్లాటింగ్ తయారైంది, 1-2 రోజుల్లో రాళ్ళు పోతవచ్చు. లక్కీ ద్వారా ఈయనకు అనుకూలంగా ఆయనకు అనుకూలంగా కాకుండా అవసరమైతే లక్కీలో 50 ప్లాట్లు ఉంటే 50 ప్లాట్లు వేసేసి ఎవరి ప్లాట్ వాళ్ళు తీసుకోమంటే అదే నెంబర్ వస్తుంది, అదే అలాట్మెంట్ అవుతుంది, వాళ్ళు కట్టుకుంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి కల్పించాలా. ఖచ్చితంగా నేను మరొక్కసారి చెప్తున్నా, వీళ్ళ యొక్క ప్రజల యొక్క కష్టాలు చూసినట్టయితే ఒక మనిషి ఎవడు కూడా చలించక ఉండడు. వాడు చలించట్లేదంటే వాడు మనిషే కాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత ఘోరంగా మొత్తం అసలు ఎక్కడో ఆదివాసులు నివసిస్తున్నంత పరిస్థితులలో చీరలు కట్టుకొని రేకులు కట్టుకొని ఘోరమైన బతుకుతున్నారు. దీన్ని ఖచ్చితంగా మనం అందరూ అర్థం చేసుకోవాలి. మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి మీరు అందరూ కూడా హైలైట్ చేయాలని చెప్పి, మా సమస్యను మీ సమస్యగా స్వీకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. హనుమప్ప ఇదే
నా ఇల్లు మొన్న 20 పందులు వచ్చాయి, గుద్దితే కథం అయ్యేటు పని వరుస అందరు తాకి తిరిగి నొల్లి తెల్లని దాకా మెలుకున్నాడు. ఆ గుడికాడ కూర్చున్నాడు, ఒక డబ్బాలు తీసుకొని కొట్టుకుంటా కూర్చున్నాడు. అది పంచటోడే దిక్కులేడు, ఇక్కడ అంత లీడాలే ఓట్ల కూరం ఇప్పుడు వస్తారు. ఇక ఇది ఉన్న చూడు అద్దామని చూపిస్తారు, దాని మీదనే చేస్తున్నారు. 20-30 ఏండ్లాయే. ఎప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్న జాగలు ఇప్పుడు పంచేటోడు పేరుపేటలో ఉట్టనే లేదు, చెప్పుడే ఉన్నది కానీ రూపుడు లేదు. మా అవస్థ మాకు ఇప్పుడు ఓట్లకు వస్తుంది, చచ్చిపోతే ఎవడు దిక్కు, దీనికి ఎవడు కర్త. పైసలు వచ్చినాయి వీడికి, దామోదారు పుణ్యాననే పైసలు వచ్చినాయి, ఎవరు చేయాలి. చంద్రబాబు వచ్చి కూడా మాకు ఇవ్వలేరు, ఉట్టే చూసుడే కానీ ఇప్పటికి ఇవ్వలేదు. మేమే కాదా ఇక మీకు ఏంటే ఉన్నాం, ఇవ్వలేదు. దాదాపు మీరు ఎంతమంది? మాకు 35-40 కుటుంబాల దాకా అయితే అవస్థతోనే ఉన్నారు. కొనాలంటే 2-3 లక్షలు కావాలి. ఎట్లనో ఇక వాళ్ళు కూడా ఏమైనా సాయం చేస్తే గవర్నమెంట్ మా పుణ్యం దామోదర్ సార్ చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది, బరోబర్ చేస్తాడు. గ్రామం పుల్కల్ మండల్, సంగారెడ్డి డిస్టిక్. మున్పు గురి అయిన గ్రామం పెద్దరెడ్డిపేట. 2011లో ఫస్ట్ బిల్ వచ్చింది మాకు, ఇప్పుడు 2014లో ఇప్పుడు సెకండ్ బిల్ వచ్చింది. ఇంతవరకు దాకా మాకు ప్లాట్లు లేవు, ఇండ్లు లేవు, అమౌంట్ వచ్చింది. దామోదర్ పుణ్యాన మాకు అప్పుడు డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు డబ్బులు వచ్చినాయి. ఇంతవరకు మాకు ప్లాట్లు లేవు, ఇండ్లు లేవు. మా అవస్థ అనేది చెప్పిన ఒక్కసారి సార్ దృష్టికి చెప్పినాము. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా అనేది అడిగిండ్రు, ఇస్తామని 10 సంవత్సరాలు అది గుట్లు ఇవ్వలేదు. ఇప్పుడు సార్ దృష్టికి తీసుకెళ్ళినాము. ఇక ఇప్పుడు ఇస్తామని సారు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు అయితే రాలేదు మాకు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ప్లాట్లు వస్తే ఇంత ఇండ్లు కట్టుకుంటాం. ఇది ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఈడ ఎవరున్నారు వచ్చి ప్రతి ఒక్క ఆఫీసరే కానీ ఎవరే కానీ ప్రతి ఒక్కరు వచ్చి చూసి జెన్యున్గా ఉన్నోళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఒకళ్ళకి 2-3 వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. గత ప్రభుత్వంలో అప్పుడు అనేది ఫస్ట్ పోయింది. ఎప్పుడంటే ఒక 20 ఏళ్ళ కింద పోయిన ఊరికి అనేది అప్పుడు ఇండ్లు వచ్చినాయి. అది అప్పుడు వచ్చినాయి కానీ ఇప్పుడు అనేది ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి అయితే ఇప్పుడు అయితే రాలేదు. మండలంలోని పెద్దరెడ్డిపేట గ్రామం మాది. నా పేరు పట్నం అశోక్. అయితే గత 30 సంవత్సరాల నుంచి మేము ఇదే పాతగూడలో, ఇదే పాత ఊళ్ళో ఉంటున్నాం. అయితే దామోదర్ సార్ వాళ్ళ పుణ్యం వల్ల మాకు 2 టర్ములు పాత ఇంట్లో పైసలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏమైంది, ఈ గవర్నమెంట్ ప్లాట్ అనేది ఒక ఏరియాలో తీసుకొని ఉన్నది ఆల్రెడీ. అది కూడా దాదాపు తీసుకొని కూడా 20-25 సంవత్సరాలు అవుతుంది. అయితే గత ప్రభుత్వం వాళ్ళకి మేము ఏం చెప్పినామంటే మాకు ప్లాట్లు వంచండి, డబ్బులు వస్తున్నాయి కదంటే గత ప్రభుత్వంకి కూడా రిక్వెస్ట్ చేసినాం. అప్పుడు కూడా గత ప్రభుత్వం 5 ఏళ్ళు కంప్లీట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అయిపోయింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేసినాం, మా బాధలు ఏందో చెప్పుకున్నాం. అయినా ఎవరు కూడా చేయలేరు. ఇప్పుడు కూడా మాకు మళ్ళీ దామోదర్ సార్ పుణ్యం వల్ల డబ్బులు వచ్చినాయి కాబట్టి ఆ సార్ ద్వారానే ఆ ఇళ్ళ యొక్క ప్లాట్లు మాకు ఒక దాదాపు 40 కుటుంబాలు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ పాములల్లా, తేళ్ళల్లా, అడవి పందులల్లా రాత్రి ఒకళ్ళు వండుకుంటే ఒకళ్ళు కావాలండే పరిస్థితుల్లో ఉంటున్నాం మేము. ఈ ప్రభుత్వం అన్న ఈ సార్ దయ పుణ్యం వలనన్నా మాకు ఈ గ్రామానికి, ఈ ముంపుకు గురైన గ్రామంలోనే ఉన్న ప్రజలకు, ఈ ఎవరైతే 40 కుటుంబాలు మేము ఉన్నామో వాళ్ళకి కనీసం ఓ ప్లాట్లు చూపించి మాకు ఇండ్లు శాంక్షన్ చేస్తే మేము ఇక్కడ నుంచి ఈ పరిస్థితుల నుంచి మేము అందరి ప్లాట్లలోకి వెళ్ళిపోతామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం.